హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బార్క్ రిడక్టివ్ ఎమినేషన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. మనం స్టేట్మెంట్ చూసినట్లయితే రిడక్షన్ ఆఫ్ ఇమీన్స్ బై యూజింగ్ సోడియం సైనోబోరోహైడ్రైడ్ టు ఫార్మ్ ద ఎమీన్స్. ఏం చేస్తున్నారండి ఇందులో? ఇమీన్స్ని దేనిగా కన్వర్ట్ చేస్తున్నారు? ఎమైన్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. ఇక్కడ దేన్ని యూజ్ చేస్తున్నారంట? సోడియం సైనోబోరోహైడ్రేట్. మనందరికీ తెలుసు సోడియం బోరోహైడ్రైడ్ NaBH4 సోడియం బోరోహైడ్రైడ్. ఇందులో ఏం చేస్తున్నారు? ఒక హైడ్రోజన్ని దేంతో రీప్లేస్ చేశారండి? సిఎన్తో రీప్లేస్ చేశారు. ఓకేనా? అయితే మనం ఈక్వేషన్ చూసినట్లయితే మనకి ఈ స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఇమీన్స్ కావాలి. ఇమీన్స్ మనం ఎలా సింథసైజ్ చేస్తాం? కార్బొనైల్ కంపౌండ్ని ఎమీన్ని కంబైన్ చేయటం వల్ల మనకి ఏమొస్తుంది? ఇమీన్ అనేది వస్తుంది. ఈ ఇమీన్ని ఏం చేస్తున్నారు? సోడియం సైనోబోరోహైడ్రేట్తో ట్రీట్ చేస్తే ఎమీన్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? చూడండి, జనరల్ రిప్రజెంటేషన్ కార్బొనైల్ కంపౌండ్కి ఏం చెప్తాం? RC∼OR. ఈ కార్బొనైల్ కంపౌండ్స్ అనేవి స్పెషల్లీ ఎమీన్స్తో ట్రీట్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఒక ఎమీన్ తీసుకున్నాం. ఈ ఎమీన్ తీసుకుంటే మనకి ఏంటి ఫామ్ అయిందండి? ఇమీన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఇమీన్ సోడియం సైనోబోరోహైడ్రేట్తో ట్రీట్ చేస్తే మనకి కరెస్పాండింగ్ ఎమీన్ వస్తుంది. అయితే సోడియం సైనోబోరోహైడ్రేట్ యొక్క యూజ్ ఏంటి? ఇట్ జనరేట్స్ హైడ్రైడ్ అయాన్, H- ప్రొవైడ్ చేస్తుందండి. ఓకేనా? మెకానిజం కానీ మనం చూసినట్లయితే ఇనిషియల్ చూడండి ఏమవుతుంది? కార్బొనైల్ కంపౌండ్ ఎమీను ట్రీట్ అవుతున్నాయి. ట్రీట్ అవడం వల్ల ఇక్కడ ఏమైంది? నైట్రోజన్ పై ఉండే లోన్ పేర్ అనేది కార్బొనైల్ కార్బన్కి మైగ్రేట్ అవుతుంది. మైగ్రేట్ అవడం వల్ల ఏమవుతుంది? ఈ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్ వైపు మైగ్రేట్ అవుతాయి. ఆక్సిజన్ పై O- వస్తుంది కదా. ఇక్కడ నైట్రోజన్కి అటాచ్మెంట్లో హైడ్రోజన్ ఉంది కదా. ఇది ఏమవుతుంది? O- తో అటాచ్ అయిపోయి OH బాండ్ ఫామ్ అయిపోయింది. నైట్రోజన్ అనేది ఏం చేసింది? లోన్ పేర్ని డొనేట్ చేసింది. అప్పుడు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేయడానికి హైడ్రోజన్ అనేది H+గా ఇక్కడికి వచ్చేసింది. ఈ విధంగా కంపౌండ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏమవుతుంది? నైట్రోజన్ పై మళ్ళీ లోన్ పేరు వచ్చేసింది కాబట్టి OH- అని రిమూవ్ అయిపోయి ఇమీనియం అయాన్ అనేది ఫామ్ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు సోడియం సైనోబోరోహైడ్రేట్ని తీసుకుంటే ఏమైంది? H- వచ్చింది కాబట్టి H- అనేది ఈ కార్బన్కి అటాచ్ అయితే ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి నైట్రోజన్ వైపు వచ్చి ఈ విధంగా మనకి ఏమైంది? ఇక్కడ కార్బొనైల్ కంపౌండ్ కార్బన్ ఏదైతే ఉందో దానికి అటాచ్మెంట్లో నైట్రోజన్ అనేది అటాచ్ అయిపోయింది. ఓకేనా? మన అప్లికేషన్స్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ అప్లికేషన్లో ఏం చెప్తున్నారు మనకి? ఒక కీటోన్ తీసుకున్నారు ప్లస్ ఎమీన్ తీసుకున్నారు. మనం సింపుల్గా తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ H2O, H2 అనేది రిమూవ్ అయిపోయిందండి. రిమూవ్ అయిపోయి ప్రాపర్ ఇమీన్ అనేది ఫామ్ అయిపోయింది. మనం ఇమీన్ ఏం చేస్తున్నారు? సోడియం సైనోబోరోహైడ్రేట్తో ట్రీట్ చేస్తున్నారు. ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయిపోయింది. సో 2 హైడ్రోజన్స్ యాడ్. ఓకేనా? సో సిమిలర్గా మనకి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే సింపుల్గా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయొచ్చు? చూడండి, ఇక్కడ RC∼O ఉంది కదండి. సింపుల్గా ఈ ఆక్సిజన్ రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి ఒక నైట్రోజన్ని అటాచ్ చేసి దాని వ్యాలెన్సీని ఫుల్ఫిల్ చేయండి. ఇప్పుడు చూడండి, సింపుల్గా కార్బన్ ఉంది, దానికి ఒక నైట్రోజన్ అటాచ్ చేశారు, దానికి వ్యాలెన్సీ ఫుల్ఫిల్ చేశారు. నైట్రోజన్ వ్యాలెన్సీ 3 కదా. 1 2 3 బాండ్స్ వచ్చాయి. సేమ్ ఇక్కడ అట్లానే చేయాలి మీరు. చూడండి, కార్బొనైల్ గ్రూప్ ఉంది కదా. ఇక్కడ ఏముంది? సెకండరీ ఎమీన్ ఉంది మీకు. సో సింపుల్గా ఏం చేయాలి? ఈ కార్బన్ దగ్గర ఈ నైట్రోజన్ని అటాచ్ చేయండి. నైట్రోజన్ అటాచ్ చేసి దీని వ్యాలెన్సీ ఫుల్ఫిల్ చేసుకోండి. సో నైట్రోజన్ అటాచ్ అయింది, దాని వ్యాలెన్సీ ఫుల్ఫిల్ అయింది. ఓకేనా? సిమిలర్లీ ఇక్కడ కూడా ఇక్కడ ఏమైంది? చూడండి, ఇనీషియల్గా ఈ అప్లికేషన్లో NH2 ఉంది కదా. ఈ NH2 ఒక ఆక్సిజన్తో ట్రీట్ అయ్యి మనకి ఈ విధంగా ఇమీన్ ఫామ్ అయిపోయిందండి. ఓకే, ఇమీన్ ఫామ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl అని చెప్పాడు కదా. కాబట్టి ఏమైంది? NH ఇక్కడ ఉండే నైట్రోజన్ పై ఉండే లోన్ పేర్స్
హెచ్సిఎల్కి డొనేట్ అయితే హెచ్ ప్లస్ అనేది దీనికి అటాచ్ అయిపోయి ఇమీనియం అయాన్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేశాడు, సోడియం సైనో బోరో హైడ్రేట్ వేయటం వల్ల హెచ్ మైనస్ వచ్చింది కదా, ఆ హెచ్ మైనస్ దీనికి అటాచ్ అవ్వటం వల్ల మనకి ఏమైంది, కరస్పాండింగ్ నైట్రోజన్ కంటైనింగ్ కంపౌండ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకేమైంది, 2 times మనకేం చేయాలంటే బార్క్ రిడక్టివ్ ఎమినేషన్ మనం ఇందులో అబ్జర్వ్ చేస్తున్నాం. చూడండి, ఇది ఫస్ట్ టైం అయిపోయింది కదా, ఫస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఇలా కంపౌండ్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఈ కంపౌండ్ వచ్చిందో ఇందులో కార్బొనైల్ కంపౌండ్ ఉంది, ఎమీన్ ఉంది. అంటే ఒకే కంపౌండ్లో కార్బొనైల్ గ్రూప్ అవైలబిలిటీ ఉంది ప్లస్ ఎమీన్ గ్రూప్ అవైలబిలిటీ ఉంది. అప్పుడు ఈ సింగిల్ మాలిక్యూల్లో ఏం జరుగుతుందంటే బార్క్ రిడక్టివ్ ఎమినేషన్ అనేది జరుగుతుందండి. జరగడం వల్ల ఏమైంది చూడండి, ఇక్కడ ఈ లోన్ పేర్స్ డొనేట్ అవ్వడం వల్ల ఈ O- వస్తుంది, ఈ హైడ్రోజన్ ఇక్కడికి వచ్చి OH అయిపోయింది. సో ఈ కార్బన్కి నైట్రోజన్కి బాండ్ ఫామ్ అయిపోయింది. సో నైట్రోజన్ పై మళ్ళీ లోన్ పేర్స్ అనేవి పై బాండ్ ఫామ్ చేసే OH- రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ N+ వచ్చింది, పై బాండ్ వచ్చింది. మళ్ళీ సోడియం సైనో బోరో హైడ్రేట్ వేస్తే H- వస్తుంది కదా, H- ఏం చేస్తుంది, ఈ కార్బన్కి వెళ్తుంది కాబట్టి ఈ పై బాండింగ్ కలపడం నైట్రోజన్ పై వచ్చి మనకి ఫైనల్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఈ విధంగా సైక్లైజేషన్ ప్రొడక్ట్ అనేది వస్తుందండి. సో ఈ విధంగా మనం ఏంటంటే సింపుల్గా ఈ ఎమినేషన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ ఫైనల్ ఎగ్జాంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏం చెప్పాడు చూడండి, డయోల్ అనేది మనకి వచ్చిందండి. ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, NaIO4 సోడియం పెరాయిడేట్. మనకేం తెలుసు, HiO4 NaI4 వేసినట్లయితే ఈ గ్లైకాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లీవేజ్ అయిపోయి మనకి కరస్పాండింగ్ కార్బొనైల్ గ్రూప్గా కన్వర్ట్ అయిపోతుందండి. ఇది సైక్లైజేషన్లో ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ ఏమైంది, C డబుల్ బాండ్ O H ఆల్డిహైడ్ గ్రూప్గా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేశారు, బెంజైల్ ఎమీన్తో ట్రీట్ చేశారు. ట్రీట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఇక్కడ ఈ డబుల్ బాండ్ O ప్లేస్లో ఈ H2 అనేది రిమూవ్ అయిపోయి నైట్రోజన్ అటాచ్ అయిపోతుందండి కదా. సో నైట్రోజన్ అటాచ్ అయిపోయి ఫర్దర్గా మనకి సోడియం సైనో బోరో హైడ్రేట్ వెళ్ళడం వల్ల మనకి ఏమవుతుందంటే కరస్పాండింగ్ కంపౌండ్ అనేది మనకి ఈజీగా ఫామ్ అవుతుందండి. చూడండి, ఇక్కడ ఏమైంది, ఇక్కడ సైక్లైజేషన్ వచ్చేసింది అనమాట. మనకి ఈ నైట్రోజన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ మనకి ఏమైంది, సైక్లైజేషన్ అయింది, NBN. ఇక్కడ చూడండి, సైక్లైజేషన్ అయింది కదా. సైక్లైజేషన్ ఎలా అయింది, ఇక్కడ 2 times రిడక్టివ్ ఎమినేషన్ జరగటం వల్ల. ఇక్కడ కూడా చూడండి, ఒక ఆల్డిహైడ్తో ఇనీషియల్గా రియాక్ట్ అవటం వల్ల మనకి ఇక్కడ నైట్రోజన్ అటాచ్ అయిపోతుంది, ఆ వచ్చిన నైట్రోజన్ అనేది దీనిపైకి రావటం వల్ల 2 ఈక్వలెంట్ తీసుకున్నారు చూడండి. సో ఫైనల్ ప్రోడక్ట్ అనేది మనకు వస్తుంది. సింపుల్గా ఏమైంది, ఇక్కడ సైక్లైజేషన్ అనేది జరిగింది. సో ఈ విధంగా మీరు ఏంటంటే బార్క్ రిడక్టివ్ ఎమినేషన్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా, థ్యాంక్ యూ.